అప్పుడప్పుడు స్లోగా స్టార్ట్ చేయడం కూడా మంచిదేనేమో. అదే ప్రిన్సిపల్ అన్నిటికీ అప్లై చేయడం మొదలుపెట్టా. అలా ప్రాక్టీస్ చేస్తూ, కేవలం ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తూ, ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేలా నన్ను నేను నియంత్రించుకున్నాను. ఫోకస్ పెరిగింది, పనులు త్వరగా అయ్యాయి, డెసిషన్ మేకింగ్ మెరుగుపడింది. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక చిన్న వెలుగు కూడా వచ్చింది. ఆ తర్వాత నా ఆలోచనలో ఆరోగ్యం పైన దృష్టి మళ్ళీ. మన వయసు అయ్యే కొద్దీ ఆరోగ్యం పాడవుతుంది అంటారు. అలా అయితే ఒక వయసు వచ్చిన తర్వాత అందరికీ ఒకేలాగా హెల్త్ పాడవ్వాలిగా, అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలిగా. కానీ రకరకాల అనారోగ్యాలు, కొత్త కొత్త డిసీజెస్ ఎలా వస్తున్నాయి అందరికీ? ఎంత వయసు అయినా సరే ఇంకా కొంతమంది హెల్తీగా, స్ట్రాంగ్గా, చాలా ఎనర్జెటిక్గా ఎలా ఉంటున్నారు? అది ఎలాంటి మెడిసిన్ వేసుకోకుండా. అంటే దాని అర్థం మన లైఫ్ స్టైల్, మన పద్ధతులు బట్టి మన హెల్త్ డిపెండ్ అవుతుంది, కానీ ఏజ్ ఒక నెంబర్ మీద కూడా డిపెండ్ అవ్వదని అర్థమైంది. కొంతమందితో మాట్లాడాను. వాళ్ళ డైలీ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ హెల్త్ ప్లస్ మెంటల్ హెల్త్ తాలూకా వాల్యూ తెలిసింది. ఆ రెండు ఎక్కువ కాలం సస్టైన్ చేయాలి అంటే కూడా కష్టమే. ఎవరైతే హెల్త్, లైఫ్కి సంబంధించి అన్ని కోణాలు అర్థం చేసుకొని కరెక్ట్గా పట్టించుకునే వాళ్ళే ఈ లైఫ్ లాస్ట్ ల్యాప్లో ఎక్సైటెడ్గా, హ్యాపీగా, స్ట్రాంగ్గా ముందుకు దూసుకెళ్తున్నారు లైఫ్లో. అన్ఫార్చునేట్లీ కేవలం 5% ఆఫ్ ది పీపుల్, నా చుట్టూ ఉన్న వాళ్ళలో కేవలం 5% ఈ కేటగిరీలో ఉన్నారు. సౌకర్యాల మీద కన్నా అనుభవాలకి, వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో ఎక్సెల్ అవుతున్నారు. హెల్త్ పరంగా నా బాడీ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టా. లైఫ్ స్టైల్లో, డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నా. లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్లో మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. మార్నింగ్ పర్సన్గా మారాను. చేతిలో ఎక్కువ సమయం ఉన్నట్టు అనిపించింది. లార్జర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ మీద శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టా. ఒక పని చేయాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది సలహాలు ఇస్తారు. అన్నీ వినేసి మనకు అనిపించింది చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చకపోయినా సరే ఒక అడుగు వేసేస్తే ఒక పని అయిపోతుంది అనిపించింది. ఒకవేళ మన హెల్త్, ఫైనాన్సెస్ బాగా హ్యాండిల్ చేయగలిగితే మనం ఎంత లైట్గా, హ్యాపీగా ఉండొచ్చో నాకు ఈ ప్రయాణంలో అర్థమైంది. మనం అందరం కోరుకునే అసలైన ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమే అనుకుంటా. కన్జ్యూమర్ వరల్డ్, కన్జ్యూమర్ మార్కెట్లో నా రోల్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేశా. లైఫ్ని హ్యాపీగా, స్టేబుల్గా లీడ్ చేయాలి అంటే ఒక కన్జ్యూమర్గా నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం చేసుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైనది కాలం అని అర్థమైంది. టైం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయాణం అంతా సక్సెస్ఫుల్గా అవ్వడానికి, ఒక స్పెషల్ జ్ఞాపకం, ఒక స్పెషల్గా మిగలడానికి ఒక పర్సనాలిటీ ట్రేట్ నన్ను ఎల్లప్పుడూ ఎక్సైటెడ్గా ఉంచింది. అదే నా హానెస్టీ. నేను చాలా హానెస్ట్గా నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకొని, నా స్ట్రెంగ్స్ అవ్వచ్చు, నా వీక్నెస్ అవ్వచ్చు, నీట్గా వాటిని నా మైండ్లో డాక్యుమెంట్ చేసుకున్నాను. నా జీవితకాలం అదే హానెస్టీతో ముందుకు సాగుదామని డిసైడ్ అయ్యాను. ఎన్ని సంవత్సరాల్లో వండర్ఫుల్ పీపుల్ని మీట్ అయ్యాను. లైఫ్ తాలూకు ముఖ్యమైన గోల్ ఏదైనా ఉంది అంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడమే. నాతో పాటు వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు. నేనేంటో నన్ను అర్థం చేసుకున్నారు. నా లైఫ్లో వాళ్ళకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ట్విన్స్ పుట్టడం అదృష్టం అంటారు, కానీ అది అందరికీ జరగకపోవచ్చు. కానీ మనందరం న్యాచురల్ ట్విన్సే. ఆ రెండో వాడు మన లోపలే ఉంటాడు. మొదట మనమే వాడిని వెతికి పట్టుకుంటే బెటర్. నిన్ను హీరోని చేస్తాడు నీ లైఫ్కి, లేదా నీకు తెలియకుండానే నిన్ను జీరోని కూడా చేయగలడు.